ప్రభువునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మరి మీ అందరికీ ప్రభు పేరిట శుభములు కలుగును గాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకొనిస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆయన తన శిష్యులకు కనిపించి వారిని సిద్ధపరిచినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎలా సిద్ధపరిచాడు అంటే, ఆయన చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి మనం చదివినట్లయితే, ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించారు. శిష్యులు ప్రభువుని చూసి సంతోషించారు. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఈ సందేశం ఏంటంటే, మరి దేవుడు తండ్రి నన్ను పంపిన ప్రకారముగా మిమ్మును కూడా పంపుచున్నాను అని చెప్పి మరి శిష్యులతో చెప్పినటువంటి మాట. అదే మనం గమనిస్తున్నట్లయితే, నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏ పని నిమిత్తమై ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చారో ఆ పని నిమిత్తమై ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే శ్రమపడ్డారో, ఎలాగైతే ఆయన సువార్తను మరి ప్రజలకు ప్రకటించారో, మరి అలాగే ఆ అద్భుతాలు మరి సూచక్రియలు ఎలాగైతే జరిగించారో ఆ విషయాలు అన్నీ కూడా తన శిష్యులకు బోధించి నేర్పించి చెబుతూ వచ్చారు. చూడండి, మనం మరి లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం దగ్గర నుంచి చదివితే, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి అనే మాట చూస్తున్నాం. అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి. గమనించారా? దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు దైవ లేఖనం మనకు అర్థమయ్యేటట్లుగా మరి దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు మనం గ్రహించాలి అంటే మన మనసులు తెరవబడాలి. లేఖనములు గ్రహించినట్లుగా ఆయన శిష్యుల మనసులు తెరిచాడు అని చెప్పి మనం చూసాం. ఎందుకంటే అంతకుముందు మనం గమనించాం కదా, ఎమ్మాయి మార్గంలో మరి వెళ్తున్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభు తనతో కూడా నడుస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు యేసు ప్రభుని గుర్తించలేదు, గ్రహించలేదు, గుర్తుపట్టలేకపోయారు కదా. అలాగే మగ్దలేని మరియ కూడా సమాధి దగ్గర యేసు ప్రభుని చూసి తోటమాలి అని చెప్పి అనుకున్నది కదా. అలాగనే మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేస్తానని ఆయన చెప్పిన మాటలు కూడా మర్చిపోయి వాళ్ళు భయములోనో ఆందోళనలోనో కలవరములోనో మొత్తం మీద యేసు ప్రభుని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఏర్పడుతూ వచ్చినాయి. అలాగే ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళను దర్శించిన తరువాత వాళ్లకు మరి అక్కడ రొట్టె విరిచి వాళ్ళను మరి అది యేసు ప్రభు అని చెప్పి గుర్తుపట్టేటట్లుగా చేసిన తర్వాత ఇప్పుడు లేఖనాలు గ్రహించినట్లుగా అనే మాటను మనం చూస్తున్నాం. మరి 45వ వచనంలో మనం ఏం చూస్తున్నాం అంటే, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి అనే మాట మనం చూస్తున్నాం. గమనించారా? లేఖనములు గ్రహించేటువంటి మనసు మనకు రావాలి. లేఖనములు గ్రహించకపోతే దేవుని వాక్యములో నుంచి దేవుడు మనతో ఎంత మాట్లాడినా కానీ ఆ లేఖనాలు గ్రహింపులోనికి రాకపోతే వాళ్ళకి అర్థం కావు. కనుకనే దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతమైన కార్యం ఏంటంటే, లేఖనములు గ్రహించే శక్తిని ప్రభువు శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గ్రహింపు లేకే
కళ్ళ ముందు ఎదురుగానే యేసుక్రీస్తు ప్రభు కనపడుతున్నప్పటికీ కూడా ఆ యేసు ప్రభుని గుర్తుపట్టలేక యేసు ప్రభుతో కూడా సంచరించిన సందర్భాలన్నీ మర్చిపోయినటువంటి సందర్భాలు మరి శిష్యులకు ఏర్పడుతూ వచ్చినాయి. అందుకనే యేసు ప్రభువు వారిని నమ్మించడానికి అనేకమైన రుజువులు చూపించవలసి వచ్చింది. నా ప్రక్కన చూడండి, నా చేతులు చూడండి, నా గాయాలు చూడండి, మరి నాకు ఈ యొక్క మరి నాకున్నట్లుగా మరి భూతమని మీరు అనుకుంటున్నారు, కానీ నేను భూతాన్ని కాదు, నేను దెయ్యాన్ని కాదు, నేను మీ ప్రభువుని, మీ బోధకుడిని, మీ రక్షకుడిని అని చెప్పి అనేక సాక్ష్యాలు చూపించి వారిని మరలా అక్కడ స్థిరపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే లేఖనములు గ్రహించేటువంటి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడిన తరువాత మరి 3వ దినమున ఆయన మృతులలో నుండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తరువాత ఆయన మొట్టమొదటిగా మరి వారి మనస్సులు తెరిచారు. లేఖనములు గ్రహించేటువంటి మనస్సు వారికి ప్రభువు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనను తండ్రి భూలోకానికి ఏ అధికారముతో పంపాడో అలాంటి అధికారము ఆయన తన శిష్యులకు ఇచ్చినట్లుగా తన ప్రతినిధులుగా యేసు వారిని పంపిస్తున్న విధానము మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసు ప్రకటించిన సువార్తనే వారు ప్రకటించాలి. మరి అలాగే వారు యేసుకు మహిమ కొరకు వారు జీవించేవారిగా ఉండాలి. కనుక మనసులు తెరవబడితేనే, హృదయాలు తెరవబడితేనే మరి యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షులుగా వారు జీవించగలుగుతారు అని చెప్పి మనం చూస్తాం. చూడండి, ఒకసారి అపోస్తల కార్యము 8వ అధ్యాయములో మరి 26వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఏముందంటే, ప్రభువు దూత మరి నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా మరి అతడు లేచి వెళ్ళాను అనే మాటను మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాడు? గాజాకు పోవుతున్న అరణ్య మార్గములో మరి అక్కడి నుంచి ఒక అధికారి వస్తూ ఉన్నాడు. ఆ అధికారిని కలుసుకోమని దేవుడు చెప్పాడు. ఆ అధికారితో మాట్లాడమని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు పిలుపు అనే ఆ సంఘ పెద్దగారు ఆయన ఆత్మాభిషక్తుడై ఆత్మపూర్ణుడై ఆయనకు సువార్తను బోధించడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనంలో, అప్పుడు ఐతియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద నున్న ఐతియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను అని రాయబడి ఉంది. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము చదువుచుండెను. చూశారా? అతడు ఆరాధించడానికి వస్తున్నాడు, యెరూషలేముకు వెళ్ళాడు, ఆరాధన చేసుకున్నాడు, తిరిగి మరలా తన ప్రాంతానికి తన నివాసానికి వెళ్ళిపోతూ ఉండగా ఆ రథం మీద కూర్చుని ఆయన మరి యెషయా గ్రంథము ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథమును చదువుతుండగా అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు అతని రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని మరి దేవుని ఆత్మ మరి బోధించి చెప్పినప్పుడు ఆత్మ నడిపింపును బట్టి
మరి పిలుపు అనే ఆ సంఘ పెద్దగారు ఆయనకు దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆత్మపూర్ణుడై అక్కడికి వెళ్ళినట్లుగా ఆ లేఖనములో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని చెప్పి ఆ మంత్రిని, ఆర్థిక మంత్రిని, మరి ఆ ఐతియోపియాల మరి ఆ కందాకే రాణి క్రింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ మంత్రి దగ్గరికి పోయి ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చాలాసార్లు మనం చాలా చిన్న వాళ్ళకి సువార్త చెప్పడానికి భయపడమండి. రోడ్డు పక్కన వెళ్తున్నటువంటి మరి ఆ రిక్షా కార్మికుడికో లేకపోతే ఆ చెత్త వేరుకునిస్తున్నటువంటి ఆ పిల్లలకో లేదా ఆడపిల్లలకో మగపిల్లలకో అలాంటి వాళ్ళకి ట్రాక్ ఇవ్వటానికి, కరపత్రం ఇవ్వటానికి మనం భయపడం. కానీ గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలోనికి వెళ్ళి వాళ్లకు యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సువర్తమానం చెప్పాలంటే నిజంగా చాలా భయపడుతూ ఉంటాం. మనం అందరం అలాంటి వారమే. కానీ ఈ యొక్క దేవుని ఆత్మపూర్ణుడైనటువంటి పిలుపు గారు మరి అక్కడికి వెళ్ళి ఆర్థిక మంత్రి అయినటువంటి ఆ నపంచుకుని కలుసుకుని అతనికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుని చేత ప్రేరేపించబడి, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ అడుగుతున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. ఆ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నారంట, నీవు చదువునది నువ్వు గ్రహించుచున్నావా అని అడుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరైనా అయితే ఏమంటారు చెప్పండి, నేను ఒక పెద్ద మంత్రినై ఉండి నేను చదివేది నేను గ్రహించుచున్నానా అని అడుగుతావా అని చెప్పి ప్రశ్నిస్తారేమో. కానీ అతడు అలాగున మాట్లాడలేదు సుమండి. నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు అతడు వెంటనే ఆ మాటకు లోబడి ఏమన్నాడంటే, ఎవడైనను చూడండి, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహింపగలనని చెప్పి తన రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. దేవునికి స్తోత్రం. అబ్బా, ఎంత దీన మనసు అండి మంత్రి గారిది. ఏమండి, మంత్రి గారు ఎంత దీన మనసుతో మరి చూడండి ఆ దైవజనుణ్ణి, ఆ సంఘ పెద్ద గారు పిలుపు, ఆత్మపూర్ణుడైనటువంటి పిలుపు గారిని తన రథములోనికి తనతో పాటు కూర్చోండబెట్టుకున్నాడు. అదిగే కదండి దేవుని లేఖనం ఏం చెప్తుందండి, పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తి తన జనుల ప్రజల ప్రధానులతోనూ కూర్చోబెట్టుటకు దేవుడు సమర్థుడని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తుంది కదండి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము, ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే మరి ఇక్కడ చూడండి, మంత్రి గారితో కూడా తన రథములో తన ప్రక్కనే కూర్చుండబెట్టుకుని మంత్రి గారు ఏమంటున్నారండి, ఎవరైనాను నాకు త్రోవ చూపకుండా ఉంటే నేను ఎలాగ గ్రహించగలనని చెప్పి తన రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకున్నట్టుగా ఆ దైవజనుణ్ణి, ఆ సంఘ పెద్ద గారిని, ఆత్మపూర్ణుడైనటువంటి పిలుపు గారిని వేడుకున్నట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. మరి ఆ విధంగా మనం చూస్తే ఆ తరువాత ఆయన చెప్తున్నాడు, అర్థమయ్యేటట్టుగా బోధిస్తూ ఆ మాటలు చెప్తున్నాడు. అతడు లేఖనములందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి అతనికి న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి నుండి తీసివేయబడినది కదా అని చెప్పి అందులో రాయబడినటువంటి
యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి ఆ గ్రంథాన్ని, ప్రవచన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇప్పుడు వెంటనే ఆ నపంచకుడు అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడండి? అప్పుడు నపంచకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ రాస్తున్నాడు, ఇలా చెబుతున్నాడు? తనను గూర్చి చెబుతున్నాడా లేక వేరొకరిని గూర్చి చెబుతున్నాడా? దయచేసి నాకు తెలుపుమని ఆత్మపూర్ణుడైనటువంటి ఫిలిప్పు గారిని అడుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి దేవుని బిడ్డలారా? మరి వెంటనే ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఆయన చూడండి, మరొకసారి చదువుదాం. అప్పుడు నపంచకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తనను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. దయచేసి నాకు తెలుపుమని అడిగాడు. చూసారా? నేర్చుకోవటానికి పెద్ద పెద్ద ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ కూడా దైవలేఖనాలు నేర్చుకోవాలనే మనసు ఉంటే అక్కడ యేసు ప్రభు వారి మనసులు తెరిచినట్లుగా ఇక్కడ మరి ఈ యొక్క ఆర్థిక మంత్రి గారి యొక్క మనసును కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తెరవబడినప్పుడు అది మనం గమనిస్తున్నట్లయితే అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్తను ప్రకటించెను అనే మాట మనం చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమేనండి. నేను కూడా దేవుని వాక్యాన్ని మరి చదువుతున్నప్పుడు చాలాసార్లు నాకు ఈ దేవుని వాక్యము అర్థం కాకుండా మరి చాలా ఎంత ప్రయత్నం చేసినా చదివినట్లుగా మర్చిపోతూ ఉండేవాడిని. అయితే ఒక తల్లిగారు నాతో చెప్పారు. పెద్ద ఆవిడ అప్పటికే చాలా సంవత్సరాలు అనుభవంలో, దేవునిలో మరి భక్తిలో కొనసాగుతున్నటువంటి నాంచారమ్మ గారు అని ఒక తల్లిగారు మరి ఆ విషయాన్ని నాకు చెబుతూ వచ్చారు. ఏమిటంటే, మరి నాయనా, నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా అని చెప్పి అడిగారు. అప్పుడు నేనన్నాను, చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు మా అమ్మగారు, చదువుని వెంటనే మర్చిపోతున్నాను అని చెప్పి అంటే, ఆ తల్లిగారు చెప్పినటువంటి మాట గొప్ప మాట. పరిశుద్ధ గ్రంథము అనేది అన్ని పుస్తకాలు ప్రింట్ అయినట్లుగా ఏదో మనుషులు రాసేసి అవి ప్రింట్ చేసేసి ప్రజలు చదవటానికి పనిచేసేటువంటి పుస్తకం కాదు నాయనా. పరిశుద్ధ గ్రంథము అనేది పరిశుద్ధాత్మ ద్వారా గతంలో అనేక మంది ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు అవి. 40 మంది ప్రవక్తలు 1500 సంవత్సరాలు మరి రాసి ముద్రించినటువంటి గ్రంథము గనుక ఆ గ్రంథము చదువుతున్నప్పుడు మరి ముందుగా ప్రార్థన చేసుకుని చదవాలి. మరి చదివిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోవాలి. అలాగున నీవు ప్రారంభించినట్లయితే దేవుడు నీ మనసును తెరుస్తాడు, నీ హృదయాన్ని తెరుస్తాడు, నీ మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు దేవుని యొక్క వాక్యము నీకు అర్థమవుతుంది అని చెప్పి ఆ తల్లిగారు చెప్పారు. అప్పుడు నిజంగా నేను చాలా మరి కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు కదండి. అందుకని నాకు దేవుని వాక్యము అర్థం అవ్వాలని ఎంతో పట్టుదలతో నేను చదువుతూ దేవుని దగ్గర మొరపెడుతూ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుతూ ప్రార్థన చేస్తున్నాను. నేల మీద తల మోపుకొని బైబిల్ గ్రంథాన్ని పెట్టుకుని బైబిల్ గ్రంథం మీద నా తల పెట్టి నేను మరి మోకరించి మోకాళ్ళ మీద మరి తల కిందకు పెట్టుకుని నేను ఏడుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా కళ్ళ నుండి కన్నీళ్లు ధారాళంగా కారుతూ బైబిల్ గ్రంథం మీద పడి బైబిల్ గ్రంథం ఆ అట్టంతా తడిసిపోతూ ఉంది. ఈలోగా మరి నాకు ఒక దృశ్యం కనపడుతూ ఉంది. ఏంటి అంటే, నేను గతంలో చేసినటువంటి ఆ యొక్క ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ కూడా మరి నా కళ్ళ ముందు కనపడుతున్నట్లుగా అనిపిస్తూ వచ్చింది. నా కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. వాటిని
మరి తొలగించుకుంటేనే కానీ నీకు ఈ పరిశుద్ధ లేఖనం, పరిశుద్ధ గ్రంథము మరి చదువుతున్నప్పుడు నీకు అర్థం కాదు అని చెప్పి మరి ప్రభువు నాకు ప్రార్థనలోనే అంతరాత్మ ద్వారా మాట్లాడుతున్నారు ఆయన. అప్పుడు నేను చాలా ఏడుస్తూ ప్రభు సన్నిధిలో అడుగుతూ వచ్చాను, ప్రార్థనలోనే అడుగుతూ వచ్చాను, ప్రభువా అటువంటివి నాయనా, నీకు ఇష్టం లేనివి, నీకు వ్యతిరేకమైనవన్నీ కూడా తీసి పారవేయండి నాయన, దాన్ని తొలగించు నాయన, దాన్ని తీసివేయి నాయన, దాన్ని తొలగించు నాయన, నీ వాక్యానికి అడ్డుపడుతుంది నాయన, వాక్యాన్ని చదవకుండా చేస్తుంది, ఆ ఉన్నటువంటి అవాంతరాలన్నింటినీ కూడా నువ్వు తొలగించు నాయన, తొలగించు నాయన, తొలగించు నాయన అని చెప్పి అదే పనిగా ఎక్కువగా ప్రార్థన చేసుకున్నప్పుడు నాలో నుండి, నా హృదయంలో నుండి, నా మనోనేత్రాల నుండి అవన్నీ కూడా ఎప్పుడైతే బయటకు అలాగున తొలగిపోనియో ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చి దేవుని వాక్యమును అర్థమయ్యేటట్లుగా బోధించి నా మనసును తెరిచి దేవుని యొక్క ఉపదేశాన్ని ప్రజలకు బోధించడానికి అర్థమయ్యేటట్లుగా నాకు బోధించాడు, నాకు నేర్పిస్తున్నాడు. నాకు నేర్పించిన సత్యాలు ప్రజలకు బోధించేటువంటి ఆ మహాదేవుని కృప నాకు దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు చదివేటువంటి చాలా పుస్తకాలు, మరి పేపర్లు కావచ్చు, లేకపోతే వేరే నవల్స్ కావచ్చు, వేరే పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనుషులు రాసినటువంటి పుస్తకాలు, మానవ మనసుతో రాసినటువంటి పుస్తకాలు కాబట్టి అవి ప్రతి ఒక్కళ్ళు చదివేస్తారు, అవతల పారేస్తారు, అది వేరే విషయం. కానీ పరిశుద్ధ గ్రంథమును చదవాలంటే మాత్రం పరిశుద్ధాత్ముడే బయలుపరచాలి, పరిశుద్ధాత్ముడే మనకు తెలియజేయాలి, పరిశుద్ధాత్ముడే మన మనోనేత్రాలు వెలిగించాలి. అందుకని మరి ఆ తల్లిగారు నాకు చెప్పిన మాట నా జీవితంలో నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ తల్లిగారు ఆ మాట చెప్పిన తర్వాత నేను చాలా పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు, కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆలకించిన దేవుడు నా దేవుని వాక్యాన్ని అర్థం కాకుండా, అవగాహన కాకుండా చేస్తున్న ఆటంకాలన్నిటినీ కూడా నా ప్రభు తొలగించారు. అప్పుడు ఆ తర్వాత దేవుని వాక్యము నాకు తేటగా పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చి నాకు బోధించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగనే ఇక్కడ నపుంసకుడు కూడా మరి ఫిలిప్పు గారిని అడుగుతూ వచ్చాడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తనను గూర్చియా లేక వేరొకరిని గూర్చియా, దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగినప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసుని గూర్చి సువార్త ప్రకటించెను. దేవునికి స్తోత్రం. చూశారండి, ఎవరిని గూర్చి ప్రకటించారు? యేసుని గూర్చి సువార్తను ప్రకటించారు. మరి వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చి నపుంసకుడు మరి ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించి ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళలోనికి దిగారు. దిగిన తర్వాత ఆ నీళ్ళలో దిగిన తర్వాత అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. హల్లెలూయా. మంత్రి గారికి బాప్తిస్మం ఇచ్చాడండి ఫిలిప్పు గారు. దేవునికి స్తోత్రం. మంత్రి గారికి బాప్తిస్మం ఇచ్చారు. వారిద్దరూ కూడా నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను, నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళిపోయారు అని చెప్పి రాయబడి ఉంది. ఈ అద్భుతమైన ఈ గొప్ప కార్యము జరగటానికే దేవుడు సంఘ పెద్దలలో ఒకరైనటువంటి ఆత్మపూర్ణులైనటువంటి ఫిలిప్పు గారిని దేవుడు అక్కడ వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, తండ్రి నన్ను పంపిన ప్రకారముగా నేను కూడా మిమ్మలను పంపుచున్నాను అని చెప్పి ఆయన చెబుతూ వచ్చారు. ఆయన భూలోకానికి వచ్చి ఎలాగ సువార్తను ప్రకటించారో అలాగే మనము కూడా వెళ్ళి ఆ సువార్తను మనం ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద కూడా
ఉన్నది అని చెప్పి మనం గ్రహించి మరి ఈ విధంగా సువార్తలు ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని చెప్పడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుని వెళ్ళాలని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. చూడండి, యేసు ప్రభు మరి శరీరధారిగా వచ్చిన దినాలలో ఆయన చెప్పినటువంటి మొట్టమొదట దేవుని యొక్క సువార్త మనం గమనిస్తే మత్తయి సువార్త 4:17 మనం ఏం చూస్తున్నామంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. చూడండి, మొట్టమొదటి సువర్తమానము యేసుక్రీస్తు ప్రభు మరి 40 దినాలు అపవాది చేత శోధించబడిన తర్వాత ఆయన ఆత్మ బలము చేత మరి సమాజ మందిరాల్లోనికి వెళ్ళి ఆయన బోధించినటువంటి సువార్త ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారని చెప్పి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అనేక మంది రోగులను బాగు చేశాడు, మరి స్వస్థపరిచాడు, మరి అద్భుతాలు చేశారు. గొప్ప కార్యాలన్నీ కూడా ఆయన చేయటం ప్రారంభించారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆ సువర్తమానము ప్రకటించారో, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఏ ఉద్దేశము చేత పంపించాడో ఆ ఉద్దేశమును నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చారు. అందుకనే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 17 ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేశారో చూడండి. అక్కడ 17:18 మనం చదివితే, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపిదువని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, కానీ వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును నేను ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చారు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట ఎంత అద్భుతమో చూడండి. తండ్రి నన్ను పంపిన ప్రకారముగా నేనును మిమ్మును లోకంలోనికి పంపుచున్నాను. పంపుతూ ఈ విధమైన ప్రార్థన చేసి శిష్యుల్ని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే తండ్రి అయిన దేవుడు మరి కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను కూడా ఆయన సేవకులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క పరిచారకులుగా ఆయన వాడుకుంటూ మనకు ఇచ్చినటువంటి ఆ ఆత్మశక్తిని బట్టి, ఆ సువార్త శక్తిని బట్టి అనేక మంది ప్రజలు నిత్య నాశనమనే నరకాగ్ని నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించి నీ దివ్య సన్నిధి తోడుగా ఉంచి, అయ్యా తండ్రి నన్ను పంపిన ప్రకారమే మిమ్మలను నేను పంపుతున్నాను అని మీరు చెప్పారు. అలాగనే ప్రభువా, ఈనాడు నాయన అల్పులమైన మాకును ఈ సువార్త భారాన్ని ఇచ్చారు. ఈ సువార్త ప్రకటన అనేది నాయన ప్రజలకు బోధించడానికి టీవీల ద్వారా నాయన మీరు అందిస్తున్న సందేశములు అనేక మందికి దీవెనకరంగా మార్చండి. వారి కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చండి. నాయన టీవీ ఛానల్ వారిని కూడా మీరు ఆశీర్వదించండి. అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నారు నాయన. రానున్న దినాల్లో మరింత దీవెనకరంగా విస్తరింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.